హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వీడియోలో చూసారు కదండీ! చాలా సేఫ్‌గా యూపీ అయితే వచ్చేసాము. ఇంకిక్కడికొచ్చిన తర్వాత మా రొటీన్ అయితే స్టార్ట్ అయిందండి. యూపీ వచ్చిన నెక్స్ట్ డేనే సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా హ్యాపీగా స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. ఈరోజు మార్నింగ్ అందరం 6:00కే నిద్ర లేచామండి. ఇంకా ఊర్లో సాహితీ, సాత్విక్ ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకిక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ రొటీన్ వాళ్ళకి ఉంటుంది కదండీ! అస్సలు స్కూల్‌కైతే హ్యాపీగా వెళ్ళిపోతారండి. ఇన్ని రోజులు హాలిడేస్ కదా! హాలిడేస్ తర్వాత స్కూల్‌కి వెళ్ళడానికి పిల్లలు కొంచెం మారం చేస్తారు. డల్‌గా వెళ్తారు కదండీ! వీళ్ళైతే అలా ఏముండదనమాట. వీళ్ళని స్కూల్‌లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు స్కూల్‌కి వెళ్ళడానికైతే అస్సలు పేచీలు పెట్టలేదండి. చాలా హ్యాపీగా స్కూల్‌కైతే వెళ్ళిపోతారు. ఇంకా మార్నింగ్ 7:15కే స్కూల్‌కి వెళ్ళిపోతున్నారు. 7:30కి స్కూల్ అండి. ఇంకా స్కూల్ దగ్గరలోనే అనమాట. ఒక 15 మినిట్స్‌లో వెళ్ళిపోతారు. మార్నింగ్ టైమ్‌లో మీకు తెలుసు కదా! వాళ్ళ డ్యాడీ డ్రాప్ చేస్తారు. సాహితీ, సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయి స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా యాజ్ యూజువల్ అండి. వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నా రొటీన్ నాకుంటుంది. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు నేను ఏం తెచ్చుకున్నాను ఏంటి అనేది ఇంకా ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. నేను నిన్న జర్నీ వ్లాగ్ అప్లోడ్ చేశాను కదండీ! ఆ వ్లాగ్ కింద చాలామంది కామెంట్స్ పెట్టారనమాట. చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చాయి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. శబరి అమ్మమ్మని, సత్యాని, అత్తమ్మని మిస్ అవుతున్నాం, విలేజ్ వ్లాగ్స్ మిస్ అవుతున్నాం అని చాలామంది కామెంట్స్ చేశారు. సో, మీతో పాటు నేను కూడా వాళ్ళందరినీ చాలా మిస్ అవుతానండి. అప్పుడప్పుడు అమ్మమ్మని, అత్తమ్మని, సత్యాని చూపిస్తూ ఉండండి లక్ష్మి గారు అన్నారు. తప్పకుండా చూపిస్తానండి. నేను వాళ్ళకి రెగ్యులర్‌గా వీడియో కాల్స్ అవి చేస్తూ ఉంటాను కదా! ఆ టైంలో మీకు చూపించడానికి కూడా ట్రై చేస్తాను. కొంతమంది లక్ష్మి గారు మేము మీతో మాట్లాడాలి అనుకుంటున్నాం. ఏమైనా కాంటాక్ట్ నంబర్ ఇస్తారా? లేదంటే ఎలా కాంటాక్ట్ చేయాలి? ఇలా అడుగుతున్నారండి. నిన్న కూడా 2 కామెంట్స్ వచ్చాయన్నమాట. లక్ష్మి గారు మీతో మాట్లాడాలనుకుంటున్నాము అని. నేను లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పానండి. నాతో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే గనక ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నా ఇన్‌స్టా ఐడీ కూడా మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అని ఉంటుంది. ఇన్‌స్టాలో మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ రిప్లై ఇస్తానండి. మాట్లాడాలి అనుకునేవారు ఇన్‌స్టాగ్రామ్‌లోకొచ్చి మెసేజ్ చేయండి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, సో, దేవుని దగ్గర దీపం పెట్టుకొని నమస్కారం చేసుకున్నానండి. చాలా రోజుల తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నాను కదా! సో, మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ ప్రిపేర్ చేశానండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. ఇంకా తెచ్చుకున్న బట్టలు ఇవన్నీ కూడా సర్దుకోవాలి. పిల్లల బట్టలు పెట్టుకునే షెల్ఫ్ ఇవన్నీ కూడా ఎలా పడితే అలా అయిపోయాయండి. బట్టలన్నీ కూడా తీసేసి నీట్‌గా ఫోల్డ్ చేసి సదరాలి. ఇంట్లో చాలా పనులైతే ఉన్నాయి. కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేయాలి. అవన్నీ ఎప్పుడు చేస్తానో ఏంటో! నేను యూపీ వచ్చిన తర్వాత ఆంధ్ర నుంచి ఏం సరుకులు తెచ్చుకున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదండీ! ఒకవేళ చూపించకపోయినా సరే, లక్ష్మి గారు మీరేం తెచ్చుకున్నారో చూపించలేదు ఏంటి అని అడుగుతారు కదండీ! ఈసారి ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు నేను ఏం సరుకులు తెచ్చుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తాను. హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చూసారు కదండీ! ఆంధ్ర నుంచి చాలా సేఫ్‌గా యూపీ అయితే వచ్చేసాము. నేను యూపీ వచ్చిన ప్రతిసారి ఆంధ్ర నుంచి ఏం తెచ్చుకున్నాము అనేది చూపిస్తూ ఉంటాను కదండీ! ఈసారి చాలా తక్కువ లగేజే తెచ్చుకున్నాననమాట. ఎందుకంటే పిల్లలతో సింగిల్‌గా వస్తున్నాను కదా! అందుకని వీలైనంత వరకు తక్కువ లగేజే తెచ్చుకున్నాను. నేను మోసేదేమీ లేదండి. ట్రైనే మోస్తుంది. అయినా సరే లగేజ్ ఎక్కువ వద్దులే అని అనిపించిందనమాట. సో, ఏవి ఇంపార్టెంటో అవి మాత్రమే ఈసారైతే తెచ్చుకున్నాను. ఏం తెచ్చుకున్నాను అనేది చూపిస్తాను. నేనెప్పుడొచ్చినా మినపప్పు అయితే కంపల్సరీ తెచ్చుకుంటాను కదండీ! ఈసారి 2 కేజెస్ మాత్రమే తెచ్చుకున్నాను. చాలా తక్కువ తెచ్చుకున్నాననమాట. ఎందుకంటే లాస్ట్ టైమ్ తెచ్చుకున్న మినపప్పు ఉంది. సో, ఒకవేళ అయిపోతే గనక ఇంకా ఆన్‌లైన్‌లో తెప్పించుకుందాంలే అన్నట్టు చాలా తక్కువైతే తెచ్చుకున్నాను. ఇంకా అలాగే బెల్లం. నేనొచ్చే ప్రతిసారి కంపల్సరీ తెచ్చుకునేది బెల్లమండి. ఇక్కడ బెల్లం అస్సలు బాగోదనమాట. సో, అందుకని ఈ బెల్లం కూడా కంపల్సరీ తెచ్చుకుంటాను. సో, ఇంకా వీటితో పాటుగా మెయిన్ ఇంపార్టెంట్ ఆవకాయ పచ్చడండి. ఆవకాయ పచ్చడైతే 2 ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను. సో, కొత్త ఆవకాయ అండి. సో, ఒకటైతే ఓపెన్ చేసి బాటిల్‌లో అయితే వేసేసాను. నా దగ్గర గ్లాస్ కంటైనర్ ఉందనమాట. సో, అందులో అయితే పెట్టేసాను. ఇంకా ఈ ప్యాకెట్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ చేస్తాను. ఇంకిక్కడ పూతరేకులండి. నేను ఊరు వచ్చే ముందు రోజు హడావిడి
వీడియో అప్లోడ్ చేశాను కదా, అందులో ఈ పూతరేకులు ప్రిపరేషన్ ఇవన్నీ కూడా చూపించాను కదండి. నేను ఎప్పుడు కూడా పూతరేకులు బయట కొని తీసుకురాను. ఇంట్లోనే అత్తయ్య గారి ఇంటి దగ్గరలోనే పూతరేకులు అమ్ముతారండి. ఈ రేకులు సెపరేట్‌గా అమ్ముతారనమాట. బెల్లం, నెయ్యి వేసి ఈ విధంగా చుట్టుకుని తీసుకొస్తాను. సాత్విక్ ఇద్దరికీ చాలా ఇష్టం. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. అయితే వాళ్ళు తినరనమాట. డ్రై ఫ్రూట్స్ అన్ని తీసి పక్కన పెడతారు. అందుకని డ్రై ఫ్రూట్స్ లేకుండా ఓన్లీ బెల్లం, నేతితో మాత్రమే పూతరేకులు ఈ విధంగా చుట్టి తీసుకొస్తాను. ఇవి ఆల్రెడీ చాలా వరకు అయిపోయాయండి. కొద్దిగా ఉన్నాయి. కొన్ని ట్రైన్‌లో తినేశారు. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత కూడా బయట ఆఫీస్‌లో వాళ్ళకి కొన్ని ఇచ్చారనమాట. ఆ విధంగా కొన్ని అయిపోయాయి. కొన్ని ఉన్నాయి. ఇంకిక్కడ ఈ స్నాక్స్ పెద్దన్నయ్య కొనిచ్చాడండి వచ్చేటప్పుడు పిల్లల కోసం. మిక్చరు, చెగోడీలు, చిన్న చెగోడీలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా పెద్దన్నయ్య కొనిచ్చాడనమాట. మేము ఇక్కడికి వచ్చే ముందు రోజు అమ్మ, వదిన వాళ్ళు వచ్చారు కదండి. వాళ్ళు తీసుకొచ్చారు ఇవి. సన్నకార పూస ఇవన్నీ అనమాట. నేను ఈసారి పిల్లలకి స్నాక్స్ ఎక్కువగా తీసుకొచ్చానండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, పిల్లలకే కాదు మాకు కూడా ఏవో తినాలనిపిస్తుంది కదండి. అందుకని స్నాక్స్ ఎక్కువగా తీసుకొచ్చాను. ఇంకా ఇవి పప్పు చెక్కలు ఇవన్నీ అనమాట. ఇవైతే ఇంకా ఓపెన్ చేయలేదండి. ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను కానీ ఇంకా కొన్ని ఓపెన్ చేయలేదన్నమాట. ఇవి తాడేపల్లిగూడెంలో తీసుకున్నానండి. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి దగ్గరలో ఒక షాప్ ఉంటుంది. ఒక్కొక్కసారి మేము అక్కడ స్నాక్స్ తీసుకుంటూ ఉంటామండి. చాలా బాగుంటాయి. అక్కడి నుంచి ఈ విధంగా కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఇవి కూడా మీరు చూసారు కదండి, నేను ఆంధ్రాలో ప్రిపేర్ చేస్తున్నప్పుడు చూసారు కదా, తాటి గారెలు. ఇవి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. అంటే అయిపోయాయి అనమాట. తినేసాము. ట్రైన్లో వచ్చేటప్పుడు తిన్నాము, వచ్చిన తర్వాత కూడా తిన్నాము. అండ్ ఇక్కడ కొంతమందికి టేస్ట్ కూడా చూపించామన్నమాట, ఈ గారెలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. గారెల టేస్ట్ అయితే అదిరిపోయాయండి. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఈసారి స్పెషల్గా తాటి గారెలు అయితే తీసుకొచ్చాను. అర్జున్ కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఇంకా చెరకు పానకం. నేను గుంపరు వెళ్ళాను కదండి ఆంధ్రాలో ఉన్నప్పుడు, మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను కదా, వాళ్ళు ఇచ్చారనమాట తీసుకువెళ్ళమని. మనకి దొడ్డుపట్ల అటు సైడ్ ఎక్కువగా బెల్లం కాస్తూ ఉంటారు కదండి, అక్కడ ఈ చెరకు పానకం బాగా దొరుకుతుందనమాట. ఇడ్లీ పిండి మినపరొట్టెలు వేసుకున్నప్పుడు అందులో వేసుకుని తినడానికి భలే ఉంటుందండి. నాకు చాలా ఇష్టం, అర్జున్కి కూడా ఇష్టం. ఈ చెరకు పానకం కూడా నేను వచ్చిన ప్రతిసారి తెచ్చుకుంటూ ఉంటాను. మా రిలేటివ్స్ కొనిచ్చారనమాట. ఇంక ఇక్కడ ఈసారి నేను ఉప్పు కూడా తెచ్చుకున్నానండి, కల్లుప్పు. నేను ఈ కల్లుప్పు ఇంత దూరం తెచ్చుకోవచ్చో లేదో, వేరే ఊరు పట్టుకెళ్ళొచ్చో లేదో అని చాలా ఆలోచించేదాన్ని అనమాట, తీసుకొచ్చేదాన్ని కాదు. లాస్ట్ ఒక వీడియోలో అడిగానండి, కల్లుప్పు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళొచ్చు అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి అని అడిగితే చాలామంది తీసుకువెళ్ళొచ్చు లక్ష్మి గారు, ఉప్పు లక్ష్మీదేవితో సమానం, మీరు అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచి ఉప్పు తీసుకువెళ్ళొచ్చు అని చెప్పారు. అందుకని ఉప్పు కూడా తెచ్చుకున్నాను అనమాట. ఈ డబ్బా ఒకటి ఖాళీగా ఉందండి, అందుకని ఈ ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసేసాను. ఉప్పు వేయడం కోసం ఒక చిన్న జాడీ లాంటిది తీసుకోవాలి, ప్రస్తుతానికైతే లేదు. తీసుకున్న తర్వాత జాడీలోకి అయితే వేసుకుంటాను. ఒక 4-5 ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాను. ఇంకా బఠానీలు కూడా తెచ్చుకున్నానండి ఈసారి. వర్షాలు అవి పడుతున్నాయి కదా, అండ్ ఎప్పుడైనా తినడం కోసం ఉంటాయిలే అన్నట్టు ఈసారి బఠానీ కూడా తెచ్చుకున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళకి ఎప్పుడైనా స్నాక్స్ బాక్స్లో అలా వేయొచ్చు అన్నట్టు తెచ్చానమాట. ఇంకా స్నాక్స్ ఎక్కువ తీసుకొచ్చాను అని చెప్పాను కదండి, చాలా స్నాక్స్ ఉన్నాయన్నమాట తినడానికి ఇంట్లో అయితే. ఇవి రేకొడియాలండి. మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. రేకొడియాలంటే మాకైతే చాలా ఇష్టం. పిల్లలు తినరు కానీ నేను, అర్జున్ తింటాము. ఇది కూడా ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను, ఆల్రెడీ ప్యాకెట్ అయిపోయిందండి, ఒక 4-5 ఉన్నాయి. ఇంకా ఈసారి వచ్చేటప్పుడు పసుపు కుంకుమ కూడా తెచ్చుకున్నానండి. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఇట్లా వరుసగా ఫెస్టివల్స్ అయితే వస్తాయి కదా ఇప్పుడు, అందుకని పసుపు కుంకుమ కూడా తెచ్చుకున్నాను. ఇక్కడ యూపీలో ఒరిజినల్ కుంకుమ అయితే దొరకదండి, కలర్స్ దొరుకుతాయి అన్నమాట. అవి మన కుంకుమ లాగా అయితే అస్సలు ఉండదు. మనం పెట్టుకుంటే చేతులకి అంటుకుపోతూ ఉంటుంది, ముఖం పైన కూడా మచ్చలాగా ఉండిపోతుంది అనమాట. ఇక్కడ కుంకుమ నాకు అసలు నచ్చట్లేదు.
కుంకుమ కూడా నేను ఊరు నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకుంటాను. ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటానండి. ఈసారి మాత్రం గుర్తుపెట్టుకొని తెచ్చుకున్నాను. పాలకొల్లు పెద్ద గోపురం ఎదురుగా అమ్ముతారండి. ఈ పసుపు, కుంకుమ 2 కూడా చాలా బావుంటాయన్నమాట. ఆడించి అంటే ఇంట్లో ప్రిపేర్ చేసి అమ్ముతారండి. సో, చాలా బావుంటాయి. ఈ పసుపు, కుంకుమ అయితే ఒరిజినల్. అవి కూడా మర్చిపోకుండా తెచ్చుకున్నాను. ఎందుకంటే ఫెస్టివల్స్ అవి ఉన్నాయి కదా అని ఇవి కూడా తెచ్చుకున్నానన్నమాట. ఇంకా పాలకొల్లు పెద్ద గోపురం దగ్గరే మనకి పాపిడి అమ్ముతారండి. వాళ్ళ దగ్గర ఈ విధంగా ఏమంటారో తెలీదు దీన్ని. పాపిడి చెక్కలాగా ఉంటుందనమాట. ఇది ఒక రకమైన స్వీటు. నాకైతే చాలా ఇష్టమండి. అక్కడ అమ్ముతూ ఉంటారు. ఎప్పుడు తెచ్చుకోలేదు. బట్ ఈసారి మాత్రం తీసుకొచ్చాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఇది మనకి కొంచెం పాపిడి టేస్టే ఉంటుందండి. సోంపాపిడి టేస్టే ఉంటుంది. సోంపాపిడితోనే తయారు చేస్తారు. ఇది అచ్చులాగా వేస్తారనమాట. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నాకైతే చాలా ఇష్టం. ఫస్ట్ టైం మా పిల్లలకి టేస్ట్ చూపించాను. వాళ్ళకి నచ్చింది అన్నారు. ఇంకా అందుకని 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. సో, ఇవండి ఈసారి నేను తెచ్చుకున్నవైతే. ఎక్కువగా పిల్లల కోసం స్నాక్సే తీసుకొచ్చాను. ఇంకా నాన్ వెజ్ పచ్చళ్ళు కానీ, రొయ్యలు కానీ ఇటువంటివి ఏమీ తెచ్చుకోలేదు. నేను ఇక్కడికొస్తున్న ప్రతిసారి ఒక 5, 6 కేజీల రొయ్యలు క్లీన్ చేసేసి వాటిని ఫ్రై చేసి తెచ్చుకుంటూ ఉంటాను కదండీ! సో, ఈసారి మాత్రం రొయ్యలు కూడా తెచ్చుకోలేదనమాట. చెప్పాను కదండీ! ఎక్కువ లగేజ్ వద్దు అని అనిపించింది. సో, అందుకని ఎక్స్‌ట్రా ఏమీ తెచ్చుకోలేదు. ఏవి ఇంపార్టెంటో అవి మాత్రమే తెచ్చుకున్నాను. నేను తెచ్చుకున్నవేవి కూడా ఇంకా సర్దుకోలేదండి. అలా కవర్లలో అలాగే ఉంచేశాను. ఎందుకంటే నేను కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేయాలి. వర్షాలు పడుతున్నాయి కదండీ! కిచెన్ అంతా కూడా కొంచెం వెట్‌గా అయిపోయినట్టు, డబ్బాలవి కొంచెం జిగురుగా అయిపోయినట్టు అలా ఉందనమాట. కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేసేయాలి. ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. నేను కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేయాలి అంటే ఎండ బాగా రావాలి కదండీ! నేనొచ్చిన దగ్గర నుంచి అసలు వర్షాలే పడుతున్నాయనమాట. సరిగ్గా ఎండే రావట్లేదు. సో, ఆ డబ్బాలవన్నీ క్లీన్ చేయాలి అంటే ఎండ మంచిగా ఉండాలి కదా! సో, చూస్తున్నానండి. ఇంకొక 2 డేస్‌లో కిచెన్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా తెచ్చుకున్న సరుకులు ఇవన్నీ కూడా నీట్‌గా డబ్బాల్లో సర్దుకోవాలి. ఈసారి నేను ఇడ్లీ రవ్వ తెచ్చుకోలేదు. మీరు కంపల్సరీ ఎవరో ఒకళ్ళు అడుగుతారండి. లక్ష్మి గారు మీరు ఇడ్లీ రవ్వ కంపల్సరీ తెచ్చుకుంటారు కదా! ఈసారి తెచ్చుకోలేదేంటి అని. తెచ్చుకోలేదండి. కొంచెం ఉందన్నమాట ఇడ్లీ రవ్వ. ఇక్కడ షాప్స్‌లో కూడా ఒక్కొక్క చోట ఇడ్లీ రవ్వ దొరుకుతుంది వద్దు అన్నారు. ఎందుకంటే ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటే కంపల్సరీ మనకి లగేజ్ ఎక్కువ అవుతుందన్నమాట. ఒక 5 కేజీల వరకు తెచ్చుకోవాలి కదండీ! ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటే. కొంచెం లగేజ్ ఎక్కువైపోతుంది వద్దు అన్నారు అర్జున్. ఇక్కడే దొరుకుతుందిలే ఇక్కడ దొరికేది తీసుకుందాంలే. అది బాగోకపోతే గనక ఇంకా ఆన్‌లైన్‌లో తీసుకుందాంలే ఇడ్లీ రవ్వ అవన్నీ తీసుకురావద్దు అన్నారు. సో, అందుకని ఇడ్లీ రవ్వ కానీ, చింతపండు ఇటువంటివి ఏమి తెచ్చుకోలేదు. చింతపండు ఇవన్నీ కూడా లాస్ట్ టైమ్ నేను వచ్చినప్పుడు తెచ్చుకున్నానండి. ఉంది. సో, అందుకని తెచ్చుకోలేదనమాట. ఇంక ఈసారి నేను నాన్ వెజ్ పికిల్స్ కూడా ఏమీ తెచ్చుకోలేదండి. అంటే వచ్చే ప్రతిసారి చికెన్ పికిల్ కానీ, ప్రాన్ పికిల్ ఇట్లా తెచ్చుకుంటూ ఉంటాను గదా! సో, అవి కూడా తెచ్చుకోలేదనమాట. ఎందుకంటే ఇంక ఈసారి నేనే ట్రై చేద్దాంలే అని. అంటే నేను కూడా నేర్చుకోవాలి కదండీ! పచ్చళ్ళు పెట్టడం ఇవన్నీ నేను నేర్చుకోవాలి కదా! సో, అందుకని నేనే ట్రై చేద్దాం చికెన్ పచ్చడి ఎలా వస్తుందో అని ఇంకా నాన్ వెజ్ పికిల్స్ కూడా ఏం తెచ్చుకోలేదు. ఇంకా బియ్యపిండి, బియ్యం రవ్వ, ఉప్మా రవ్వ ఇటువంటివి కూడా తెచ్చుకుంటాను కదండీ! అవన్నీ కూడా నేను లాస్ట్ టైమ్ తెచ్చుకున్నవి కొన్ని కొన్ని అంటే కొంచెం కొంచెం ఉన్నాయి. అత్తమ్మ బియ్యం రవ్వ, బియ్యపిండి తీసుకువెళ్ళమన్నారండి. ఎందుకంటే ఇప్పుడు వరుసగా ఫెస్టివల్స్ వస్తాయి కదా! వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం ఈ ఫెస్టివల్స్ అన్నీ వస్తాయి కదండీ! ఇంకా బియ్యం రవ్వ, బియ్యపిండితో కొంచెం మనకి పిండి వంటలు చేసుకోవాల్సినవి అవి ఉంటాయి కదా! అందుకని బియ్యం రవ్వ ఇవన్నీ తీసుకువెళ్ళమన్నారు కానీ, ఇంకా లగేజ్ ఎక్కువైపోతుందని నేనే వద్దన్నానండి. బియ్యపిండి ఇవన్నీ కూడా కావాలంటే మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే వచ్చేస్తాయి కదా! సో, అందుకని ఇంకా అవన్నీ కూడా ఏం తెచ్చుకోలేదు. ఇంకా ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా నేను చాలా సింపుల్‌గా చేసుకోవడానికే చూస్తూ ఉంటానండి. ఎందుకంటే మన సైడ్ పిండి వంటలవి ఎక్కువ ఎక్కువ ప్రిపేర్ చేసి పక్కింటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇక్కడ అలా ఏమి ఉండదు కదండీ! పిల్లలు కూడా సరిగ్గా తినరు. అందుకని వీలైనంత వరకు పిండి వంటలు అవి ఏం ప్రిపేర్ చేసినా సరే తక్కువగానే ప్రిపేర్ చేస్తాను. సింపుల్‌గా చేసుకోవడానికే ట్రై చేస్తాననమాట. ఇంకిక్కడ ఈరోజు లంచ్‌లోకి పప్పు, ఆనపకాయ ప్రిపేర్ చేశానండి. మిక్స్‌డ్ దాల్ ఉంటుంది కదా! అంటే కందిపప్పు ఒకటే కాకుండా మిక్స్‌డ్ దాల్ దొరుకుతుందండి ఇక్కడ. నార్త్‌లో ఎక్కువ మిక్స్‌డ్ దాలే ఉపయోగిస్తారనమాట. అంటే కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు అట్లా పప్పులన్నీ కలిపి ఉంటాయి కదా! సో, అదనమాట. మిక్స్‌డ్ దాల్‌తో ఆనపకాయ వేసి అందులో పప్పు ప్రిపేర్ చేసి తాలింపు పెట్టేశాను. ఇంకిక్కడ బయట వర్షం ఫుల్‌గా పడుతుందండి. సాత్విక్ ఎదురు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనమాట. బాల్కనీలో నుంచొని చూస్తున్నాను వాళ్ళొస్తున్నారేమో అని. ఇంక వాళ్ళొచ్చే టైంకి కిందకి వెళ్ళాలి.
ఈసారి నార్త్‌లో వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయండి. అంటే ఇక్కడ వింటర్‌లో చలి చాలా ఎక్కువుంటుంది. మీకు తెలుసు కదా! అలాగే ఎండాకాలంలో ఎండ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే వర్షాలు కొంచెం తక్కువేనండి ఇక్కడ. వర్షాలు తక్కువ పడతాయి. లాస్ట్ ఇయర్ అయితే అసలు సరిగ్గా వర్షాలే పడలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయండి. నేనొచ్చిన దగ్గర నుంచి ఇంక ప్రతిరోజు వర్షమే. సరిగ్గా ఎండే రాలేదండి. కొంచెం ఎండ మంచిగా వస్తే మొత్తం క్లీనింగ్ పనులవన్నీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మనం అంటే క్లీన్ చేసుకుంటున్నప్పుడు కొంచెం ఎండ ఎక్కువగా ఉంటే బావుంటుంది కదండీ! ఈ వర్షంలో ఏ పని చేయాలి అనిపించదు కదా! ఇంకా ఎండ ఎప్పుడొస్తుందా అని చూస్తున్నాననమాట. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంక నేను యూపీలో పెట్టే వ్లాగ్స్‌కి కొంచెం వ్యూస్ తగ్గిపోతాయండి. విలేజ్ వ్లాగ్స్ అంటే నేను ఊరు వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో పెట్టే వ్లాగ్స్ అంతా కూడా అందరూ మంచిగా చూస్తారు. మంచి మంచి కామెంట్స్ పెడతారు. మళ్ళీ నేను యూపీ వచ్చిన తర్వాత ఈ వ్లాగ్స్‌కి పెద్దగా వ్యూస్ ఉండవు. అలాగే కామెంట్స్ కూడా తగ్గిపోతాయి. చూస్తానండి లాంగ్ వీడియోస్‌కి వ్యూస్ సరిగ్గా రాకపోతే గనక ఎక్కువ షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టి, హోమ్ వర్క్స్ చేయించడం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ ఇంకా అలా రొటీన్‌గా ఉంటుందనమాట. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.